Hi, this is Ritu Verma. You're watching Volga Videos. For more interesting updates, keep watching Volga Videos. లవ్లో ఫెయిల్ అయితే దేవదాస్ అవుతారని తెలుసు, కానీ మీ లవ్ సక్సెస్ అయినా కూడా ఈ వీర తాగడేంట్రా? వీడేంటి నాకు కూడా మందు కొట్టాలనిపిస్తుంది. పెళ్ళికి ముందు మీ టేస్ట్లు కలిస్తే ఏంటో అనుకున్నాను. ఇదా? షడా. అరే ఏమైందిరా? అయ్యింది మాకు కాదురా, నీకే. రేయ్, వీడేం చేస్తున్నాడు తెలుసా? ఏముంది, మనోడి మధ్య బాగా మందు తగ్గించేశాడు, అదే కదా. నోరు మూసుకోండి రా. శాండీ అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటాడంట. అమ్మని పెళ్ళి నాకైతే షాకులు మీకేంట్రా? అసలు నీ లవ్ మ్యారేజ్ మీద ఎన్ని ఎక్స్పెక్టేషన్ పెట్టినాను తెలుసా? ఏ సీఎం కూతురునో పిఎం కూతురునో లేపుకొస్తావని, బాంబ్ బ్లాస్ట్లు చేసులు. అసలు నీ పెళ్ళికి చాలా ప్లాన్ చేశాను రా. రేయ్ శాండీ, నీకోసం ఇంతమంది అమ్మాయిలను పచ్చిపోతుంటే నువ్వేంట్రా ఎవరి దొరికినట్టు అరేంజ్ మ్యారేజ్? లవ్లో ఉండే థ్రిల్ ఎంత మిస్ అవుతావో నీకు ఇప్పుడు తెలీదురా. లవ్ అంటే థ్రిల్ కాదు, అదో గ్రేట్ ఫీలింగ్. షడప్, ఊరికే మోసేకండ్రా. నా ఉద్దేశంలో ఇద్దరు ఒకేసారి ఇష్టపడితేనే ఇట్స్ లవ్. ఇదేమైనా యాక్సిడెంటా? ఒకేసారి రెండు బండ్లు గుద్దుకోవడానికి ఫస్ట్ నువ్వు ఎవరినైనా ఒకరిని లైక్ చేయరా, ఆ తర్వాత అదే లవ్గా మారిపోతుంది. అచ్చే, ఇప్పుడు ఏదో ప్రేమించాలి కదా అని నేను ప్రేమించలేను. నాకు ఆ ఫీలింగ్ కలగాలి. మంచి ఫిగర్ చూస్తూ ఉంటే వావ్ అనిపిస్తుంది, కానీ లవ్ అని మాత్రం అనిపించట్లేదు. అసలు లవ్ మ్యారేజ్ వల్ల ఎన్ని అడ్వాంటేజ్ తెలుసా? పెళ్ళానికి ఏ కలర్ డ్రెస్ నచ్చుతుందో ముందే తెలుస్తుంది. మొగుడికి ఏ కూర ఇష్టమో పెళ్లి కాకముందే పట్టేయచ్చు. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, బ్యాంక్ బ్యాలెన్స్ అన్ని క్లియర్గా ఉంటాయి. అరేంజ్ మ్యారేజ్లో ఇవన్నీ ఉండవు కదరా, చేసుకొని ఏం సుఖపడతావని. కరెక్టే, అసలు ఈ యాంగిల్లో నేను ఆలోచించలేదే. ఇలా కమిట్ అయితే తగ్గిపోతున్నాను. మీ పేరెంట్స్ది లవ్ మ్యారేజేగా? మీ మదర్ ఫాదర్? కాదు, అరేంజ్డా? మరి మీ మదర్ ఫాదర్ మధ్యన అండర్స్టాండింగ్ ఎలా ఉంటుంది? వాళ్ళిద్దరు గొడవ పడి కొట్టుకోవట్లేదా? లైఫ్ అంతా ఫుల్ ప్రాబ్లమ్స్ గా లేదా? చెప్పండి. రేయ్, మమ్మల్ని చూస్తే తెలియట్లేదా వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు? అది నన్ను చూసే తెలియడం లేదా మా పేరెంట్స్ ఎంత సక్సెస్ఫుల్ లవ్ మ్యారేజ్? అరే అంతెందుకురా, మా అక్క బావది కూడా లవ్ మ్యారేజే. అందుకే మీ అందరికంటే లవ్ మ్యారేజెస్ అంటే నాకే ఎక్కువ గౌరవం, ఇష్టం కూడా. లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా కలిసే వాళ్ళు కలిసి ఉంటున్నారు, విడిపోయే వాళ్ళు విడిపోతున్నారు. ప్రాబ్లము పెళ్లి చేసుకునే పద్ధతిలో కాదు, ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో, ప్రేమించిన అమ్మాయి దొరకడంలో. మరైతే ప్రేమించరా? నాకు మాత్రం ప్రేమించాలని ఉండదా ఏంటి? కానీ ఇంతవరకు ఆ మ్యాజిక్ ఫీలింగ్ నాకైతే కలగలేదు. అందుకే నా టేస్ట్ బాగా తెలిసిన మా పేరెంట్స్కే ఆ రెస్పాన్సిబిలిటీ వదిలేశాను. మరి ఇన్నాళ్ళు లవ్ కోసం ఏమైనా చేస్తానన్నావు కదరా? తల్లి, నేను ఎప్పటికీ అదే మాట చెప్తున్నాను. నేను లవ్ కోసం ఏమైనా చేస్తాను. నేను ప్రేమలో పడాలే కానీ ఏ ఎడ్జ్ వరకే వెళ్తాను. చూడవే కండిషన్ రా. మీ బావగారికి ప్రమోషన్ వస్తే నువ్వు 7 కొండలు నడుచుకుంటూ వెళ్ళి గుండు కొట్టించుకోవాలి, ఓకేనా? పెళ్ళికే రెడీ అయ్యాను, గుండుకు రెడీ అవ్వలేనా? ఉందా ఫోటో? ఏంటి, కాబోయే పెళ్ళ ఫోటో చూడడానికి ఇంత సాక్రిఫైసా? ఓ మై గాడ్, గుండుతో నేను చూడలేం, కానీ చూడు. తీసుకో తీసుకో. కూర్చో. అసలు ఫోటో చూడపోతే ఏంటి? ఫోటో చూడపోతే ఏంటి? చూసిన అమ్మాయి మొహం, ముక్కు ఇవేగా తెలిసేది. డెఫినెట్లీ మంచి అమ్మాయిని సెలెక్ట్ చేస్తుంటారు. ఏంట్రా నువ్వు అనేది? చూడవా? ఒరే నాన్న, నీకు దండం పెడతాను, షాక్ల మీద షాక్లు ఇచ్చేస్తున్నావేంట్రా? ఒకసారి అమ్మాయి ఫోటో చూడు. శాండీ, నీకు పుణ్యం ఉంటుంది, టెన్షన్ పెట్టకు. అమ్మాయిని చూడరా. చూడు. అమ్మమ్మ, పద్ధతి ప్రకారం అయితే అసలు అమ్మాయిని ఎప్పుడు చూడాలి? శాస్త్రం ప్రకారం అయితే మా అమ్మమ్మని మా తాతయ్య
పెళ్లి పీటల మీదే చూశాడంట. అదిరింది ఐడియా. నేను అప్పుడే చూస్తా. డెఫినెట్లీ మ్యాడ్. హిస్ డెఫినెట్లీ మ్యాడ్. ఇదేదో లవ్ మ్యారేజ్ కంటే థ్రిల్లింగ్ ఉంది. వీడికేదో అయ్యింది. జస్ట్ 1 minute. సందీప్ ఈ ఫోటోలో పెళ్లిలా నా పెళ్లి జరగాలి. ఏంటేంటి మా అమ్మమ్మ పెళ్లిలాగా? నువ్వు అడుగుతుంది 100 ఏళ్ల క్రితం పెళ్లి, 16 రోజుల పెళ్లి పండుగ, అందులో 5 రోజుల పెళ్లి. అమ్మమ్మ పెళ్లి ఆకాశమంత పందిరి, భూదేవంత పీట, అన్నయ్యలు అక్కయ్యలు, పిన్నమ్మలు బాబాయిలు, మేనత్తలు మేనమావలు. ఆహా, ఎంత వైభవంగా జరిగేదోనట. 5 రోజులు పెళ్ళ. మమ్మీ నాకు అలా జరగాలి. శాండీ 5 రోజుల 5 days. రిలేటివ్స్ అన్ని రోజులు వచ్చి ఉంటారా? ఏ మన రిలేటివ్స్ మన కోసం ఆ మాత్రం చేయలేరేంటి? ఒక్కరోజు రావడమే కష్టం, అలాంటిది 5 రోజులు వచ్చి ఉండాలంటే ఇంపాసిబుల్ రా. ఓకే, అమెరికాలో ఏదో ఒక అమ్మాయికి రింగ్ తొడిగి ఊది పెట్టాను, దెబ్బకి పెళ్ళి అయిపోతాయి. చిచి వద్దులే, నువ్వు కోరుకున్నట్లే 5 రోజుల పెళ్లి చేసేద్దాం. How can you do that? లేకపోతే ముద్దు పెట్టేస్తాడు. Let him kiss. But Sandy. Oh my God. కడుపులో బిడ్డ అడ్డం తిరిగాడంటే ఏంటో అనుకున్నాను. పెద్దోడైనా వాడు ఇంకా అన్నిటికీ అడ్డమే తిరుగుతున్నాడు. సందీప్ తాతయ్య పెళ్లికి ముందే ఇంటి పనులని ప్రాక్టీస్ చేస్తున్నావు అన్నమాట. వెల్కమ్. అరే ఇది నా చిన్నప్పటి స్టైల్ రా. ఎవరైనా ఇంటికి వస్తే కాళ్ళకు నీళ్ళు ఇచ్చేవాడిని. నువ్వు అదే చేస్తున్నావు, కాస్త ట్రెండీగా. అవునా? అన్నయ్య వదినా రండి రండి. ఏం వదినా, సెంచరీకి దగ్గర అవుతున్నా ఇంకా దుఃఖలా ఉన్నారే, ఏంటి మీ ఆరోగ్య రహస్యం? నా మనవడు 3 పూటలా మందిస్తాడు, అది సీక్రెట్. మందా? అదే మందురా, మాకు కూడా కాస్త ఇస్తే. కావాలా? ఇదిగో. అమ్మయ్యా, మీరు వచ్చేసారు. మావయ్య బాగున్నావమ్మా? వీడితో వేగలేకపోతున్నాను అత్తయ్య. పెళ్లికి చుట్టాలు అందరూ రావాలంటాడు. ఎలాగో ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఏంటయ్యా మొంకు పట్టు? నాకు తెలిసిన అడ్రస్లన్నీ అమ్మకి ఇచ్చేశాను, వాళ్ళు తెగ తిరుగుతున్నారు. అసలు నేనే హాఫ్ డే పర్మిషన్ తీసుకుని పెళ్లి చేసుకున్నాను. ఇక వారం రోజులు సెలవు పెట్టి ఎవరైనా వేరే వాళ్ళ పెళ్లికి వెళ్తారా? నాకు అదంతా అనవసరం. అందరు వస్తేనే పెళ్లి చేసుకుంటాను, లేదంటే క్యాన్సిల్. అక్క 16 రోజుల పెళ్లి పండుగ కదా? అవునే, అందులో పెళ్ళే 5 రోజులు. చూసి పచ్చని పొలాల్లో పందిరంట. ఒకే డ్రెస్ లో వెళ్ళాలంట కదా. చాలా సంతోషం. రేయ్, ఆ బ్యాగ్ లోపల పెట్టించు. నమస్తే అమ్మా. అమ్మా, నాన్న చూడాలి సార్. నమస్కారం నమస్కారం. చాలా సంతోషం అండి, చాలా సంతోషం, చెప్పలేను. రేయ్, అల్లు అర్జున్ లాగా ఈ జనరేషన్ స్పీడ్ తో దూసుకుపోతాం అనుకున్నాను, కానీ అల్లు రామలింగయ్య గారి లాగా పద్ధతిగా ప్లాన్ చేస్తాం అనుకోలేదురా. మా ఫ్రెండ్స్ కూడా ఇదే గోల. అసలు మీ యూత్ కి ఇదే పోయే కాలం రా. పోయే కాలం కాదు బావా, తిరిగి వచ్చిన కాలం. సింపుల్ గా చెప్పాలంటే రీసైక్లింగ్. జీవితం ఎలా ఎక్కడ మొదలైందో తిరిగి అక్కడికి అలా రావాల్సిందే. బామా, ఈ కూల్ డ్రింక్ తీసుకో. కబుర్లలో పడి సాయంత్రం నుంచి కాఫీ కూడా తాగలేదు. నేనంటే ఎంత అపేక్షరా బాబు నీకు. వచ్చినాడు వరాల చుట్టం, మర్నాడు మాట చుట్టం, 3వ నాడు మురికి చుట్టంలా చూస్తారనుకున్నాను రా. మా గురించి ఎందుకు అంత బ్యాడ్గా అనుకున్నారు? నువ్వు కొంచెం కనీసం ఆలి చుట్టాలని అరుగుల మీద, మగడ చుట్టాలని మంచాల కింద ఉంచుతారేమోనని భయపడ్డా, కానీ వసుంధరకి ఆ తేడా ఏ లేదు. ఏంటి మా గురించి ఆ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేశారా? కంగారు పడగరా, సరదాగా సామెతలు వదులుతున్నారు చూడు. అవునా? ఇంకి పెళ్లి సుబ్బిచావుకొచ్చిందంటే ఇదే సందీప్. నీ పెళ్లి పేరు చెప్పి మీ రాధత్త 25,000 25,000 కదిలించి. అంటానికే చాలా అంటారు. చావిచారం లేని కూర చట్టి నిండా, సరసం తెలియని మొగుడు మంచం నిండా అన్నారు. ఆయన మేనత్త కొడుకని చేసుకున్నా. ఉండ్రాలో పిండి వెంటేనా, మేనత్త కొడుకో మూడేనా అన్నారు. పండగ నాడు కూడా పాత మొగడేనా అన్నట్టు. ఇది వినండి, వెనకటికి ఒక సుకుమారి గర్భాధానం అంటే ఏదో గారెలు తినడం అనుకున్నాను, కానీ ఇలా ఒళ్ళు తినే పని అనుకోలేదు. మరో ప్రబుద్ధుడు శోభనానికి రారా అంటే నాకు తీరిక లేదు,
నేను ఉన్నట్టే అనుకుని మీరే ఆ పని అవుట్ సోర్సింగ్ అనమాట. వీడి తమ్ముడు ఇంకోడు ఉన్నాడు, శుభం పలకర పెళ్లి కొడక అంటే పెళ్లి కూతురు మొండ ఎక్కడ చచ్చిందాను. సరసం ఎరుగుని బావని శోభనానికి వస్తావా అని అడిగితే మరదలా నాకేంట్లావో అన్నట్ట. నేను అలా అనలేదు. వాళ్ళు ఎందుకంటావు? వాళ్ళు చేస్తే మేము మా కూతురు వరుస కాదని ఉంటావు. కాదస్తమ్మ ఊడు చెప్తే గెలితే ఏడుస్తాడని. సావిత్రి పేద నువ్వు గెలద్దు. నాకు ఒక్క సామెతే తెలుసు, మరేమనుకోకండి. మొగుళ్ళు కొట్టి ఒకసారికి ఎక్కడ అంటే ఇదే మరి. మా ఆవిడ గురించి చెప్పారా సామెత చెప్పారా? ఏమండోయ్, సామెతలు అనేవి మన జీవితాల నుంచి వచ్చినవేనండి బాబాయ్. పెళ్లిలో అరుంధతిని చూస్తే ఇలాంటి అర్థాంతరం డౌట్లు రావు. అరుంధతిని వాడెక్కడ చూశాడు? అరుంధతి కనిపించిందా పెళ్లి కొడక అంటే? అరుంధతి కనిపించలేదు, 60,000 అప్పు కనిపించింది అన్నమాట. ఈ విషయంలో బాబాయ్ గారు నేను చాలా లక్కీ. నాకు 25,000 కనపడింది. ఆ 25,000 మా నాన్నవేగా. నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్నట్టు పెళ్ళిళ్ళు ఇలా నవ్వులతో కలకలలాడుతుండాలి. అవును, కబుర్లతో కడుపు నిండుతుందా ఏంటి? పాదండి సండి, మమ్మీ డాడీ ఇంకా అమ్మాయి వాళ్ళ ఊరి నుంచి రాలేదేంట్రా? వస్తారులేవే. పిల్లలు రండి, ఇట్స్ టైమ్ టు ఈట్. కమ్ కమ్ కమ్. రే పెళ్లి కొడక, నీ వీసాలు రెడీ అని ఫోన్ వచ్చింది. ఇక నువ్వు తాళి కట్టడం, పెళ్లి కూతురుతో చెక్కేయడం. డన్నా? డన్. అక్క టెన్షన్ పడకే, అమ్మాళ్ళు వచ్చారు. ఏ శాండీ, డాడీ ఇదేంట్రా అన్నీ ఇలా అవుతున్నాయి? ఏమైంది? నువ్వెలాగూ అమ్మాయిని చూడనన్నావు. సరే అమ్మాయికైనా నీ ఫోటో చూపిద్దామని వెళ్ళాం. ఏమైంది? ఆ అమ్మాయికి నా ఫేస్ నచ్చలేదా? చెప్పు, పర్లేదు, మనమేం పెద్ద అందగలం ఏం కాదు కదా. నువ్వు ఇలా ఫోటో చూడకుండానే పెళ్లి చేసుకుంటానన్నావని చెప్పాం. అయితే నేను చూడను, పెళ్లి పీటల మీదే చూస్తానంది. హాయ్ హాయ్, మేడ్ ఫర్ ఈచ్ అదర్. గంతక తగ్గ బొంత. ముందు ముందు ఏం వినాల్సి వస్తుందో. ఇప్పటిదాకా వీడొక్కడే మనకి, ఇప్పుడు ఆ అమ్మాయి కూడా తేడాయే. ఈ రోజుల్లో అలాన్న పిల్లవరు విడ్డూరంగా ఉంది. విడ్డూరాల పెళ్లికి వచ్చినట్టుగానే ఉందమ్మా. ఏమమ్మా, అంతా లవ్ మ్యారేజ్ చేసుకున్న ఇంట్లో మీ అబ్బాయి అరేంజ్ మ్యారేజ్ అంటాం. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఒకరినొకరు చూసుకోకుండానే పెళ్లికి సిద్ధపడ్డాం. అంతా విడ్డూరంగానే ఉంది. వసుంధరక్క, ఎక్కడ ఆ పిల్ల ఫోటో? ఆ అమ్మాయిని మాకైనా చూపిస్తావా? అబ్బా ఆశ, నా కొడుకు లేని తొందర మీకెందుకు? వాడితో పాటు మీరందరూ పెళ్లి పీటల మీద చూడాల్సిందే. ఇప్పుడు పెళ్లిలో మంచి థ్రిల్ ఉంటుంది. 5 రోజుల పెళ్లి అమ్మండి పెళ్లి, తొలి చూపులే లేని తెలుగింటి పెళ్లి, వరుడు కోరిన పెళ్లి రామయ్య పెళ్లి, వధువు ఎవరో కాదు సీతమ్మ తల్లి. నడువే లేదు. మెదలాడే గుమ్మల జడలు, హంసలు ఊడే అమ్మల నడలు, నగలకు కందే మగువల మెడలు, పడుతు కళ్ళకే గుండెల దడలు, ఆరాడమ్మ కోవెల ముందు పసుపురాటతో ధ్వజారోహణం, కళ్యాణానికి అంకురార్పణం, పడుతులు కట్టి పచ్చ తోరణం. ఎందరింతులాచి సుందరుడే హాయ్, తలకు పోసే చేయి తలపులొక్కవే, నలుగు పెట్టిన కొద్దీ అలిగింది వయసు, వయసు అలిగిన కొద్దీ వెలిగింది మనసు. పెళ్లికి తల్లి వస్తున్నారట.
చెప్పించండి. ఇమ్మని కట్నం కోరివే మడగే లేదు, ఇప్పటికైనా FABA చెప్పించండి. అది లబ్బో దిబ్బో గబ్బో జబ్బో మ్యారేజీ, లవ్ మ్యారేజీ, అది హనీమూన్ అవ్వంగానే డ్యామేజీ, ఎవరికి వారే యమునా తీరే ప్యాకేజీ, తాకా పీకేజీ, అది అటో ఇటో అయ్యిందంటే దారేది కృష్ణ బ్యారేజీ. తట్టలో కూర్చుండబెట్టిన వధూనా, గుమ్మడి పువ్వులో కులికెనొకటి, అది మంచు ముత్యమా మనవధూరత్నమా.
తాతగారు తాతగారు ఆ తాంబూలాలు అవి రెడీ చేయించారు కదా, ఎక్కడ పెట్టించారు? అవి ఇప్పుడు కావాలంటే అర్జెంట్గా తెప్పించండి. అలాగే సన్ని కూడా తెప్పించండి. బాబు ఈ ధర్మత్రాడుని ఈ మంత్రం చెబుతూ అమ్మాయిని అడుగు ముడే. ఏంటిది? అబ్బా భగవద్గీతనే టేకా టిప్పణితో చెప్పేసిన వాడివి, నీకు తెలియని సంస్కృతమా బాబు? ఏదో సెకండ్ లాంగ్వేజ్ సంస్కృతం కాబట్టి స్కోరింగ్ కోసం అదొకటే బట్టి పెట్టాను. నేను చేసే మంచి పనుల్లో నాతో పాటు నడుం కట్టు అని నడుంకి కట్టే బంధం ఇది, యోక్త్రా బంధనం. సంస్కృతం సెకండ్ లాంగ్వేజ్ కాదు, అయినా 5 రోజులు పెళ్ళంటే ఇంట్రెస్టింగ్గా అనిపించి అన్నీ తెలుసుకున్నాను అంతే. మాకు పరిచయం చేయరా? వీళ్ళ క్లోజ్ బెస్ట్ ఫ్రెండ్స్ అభిరామ్. మమ్మల్ని కాదు వాళ్ళని, పెళ్లి కూతురు ఫ్రెండ్స్ని మాకు పరిచయం చేయమంటున్నా. ఓ తప్పకుండా, ముందు వాళ్ళ ఆయనలను పరిచయం చేసి అప్పుడు. దొందే అప్పుడే చెప్పాగా దంత పెద్దగా బొంత అని. శాండీగా డైలాగే కట్ చేస్తాడు, ఇప్పుడు మన తోకలే కట్ చేసేసింది. రేయ్ నీకు ముందే తెలుసారా ఇంత అందమైన అమ్మాయి దొరుకుతుందని? మా అక్క కంటే బావే అందంగా ఉన్నాడు. Subscribe to Volga Videos. Please subscribe to Volga Videos. Please subscribe. Subscribe to Volga Videos. Please do subscribe Volga Videos.